హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్లే కదా, ఏంటి విశేషం అనుకుంటున్నారా? విశేషమేనండి. ఈ డైనింగ్ టేబుల్ అంటే నా చిన్నప్పుడు మా తాతగారు నాన్నమ్మ ఇంట్లో పందిరి మంచం ఉండేది. రోజ్వుడ్ పందిరి మంచం. ఆ పందిరి మంచం అంటే అందరికీ తెలిసిందే కదా, పైన రూఫ్ లాగా ఉండి కింద బెడ్ ఉండి చుట్టూ 4 పోల్స్ ఉండి కింద లెగ్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ లాగా ఫిట్ చేపించింది ఇది డైనింగ్ టేబుల్. అందుకే ఈ డైనింగ్ టేబుల్ బాగుంది, క్లాస్ గా ఉంది అని షూట్ చేశాను. ఎవరైనా చేపించుకుంటారు ఇంట్లోకి, లేకపోతే కొనుక్కుంటారు అని చెప్పి. ఇదంతా మొత్తం రోజ్వుడ్ తో చేసిన డైనింగ్ టేబుల్. పందిరి మంచానికి పైన కింద చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇలా డైనింగ్ టేబుల్ కి ఫిట్ చేశారు. ఇత్తడితో ఆ పక్కన అటాచ్ చేశారు. ఇదంతా డైనింగ్ టేబుల్ ఫ్రేమ్ బాగుంది కదా, ఇట్లా మెరుస్తూ నగిషీలతో షైనింగ్ తో బాగుంది, క్లాస్ గా. రోజ్వుడ్ ఎప్పుడు మనకి లుక్ క్లాస్ గానే ఉంటుంది, చూడడానికి క్లాస్ గా బాగుంటుంది. రోజ్వుడ్ పీసెస్ ఏమున్నా సరే ఇంట్లో డెకరేషన్. ఇది ఉయ్యాల మంచం, ఇది కూడా రోజ్వుడ్ ఉయ్యాల మంచమే. చూసారా దీనికి ఉన్న కోళ్ళు డిజైన్. కోళ్ళు అంటే లెగ్స్ చిన్న చిన్న షార్ట్ లో ఉన్నవి. అంటే దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, కింద సోఫా లాగా కూడా వేసుకుని పరిపేసుకుని కూర్చోవచ్చు. బాగుంది కదా దీని డిజైన్ కూడా, చెక్కుడు లాగా అంటే డిజైన్ వచ్చి కింద కోళ్ళకి. ఈ ఉయ్యాల మంచాన్ని పైన ఇత్తడి హ్యాంగింగ్స్ తో హ్యాంగ్ చేసి ఉంది. అట్లానే ఈ డిజైన్ చూసారా, మనకి చెట్టు లోపల ట్రంక్ లోపల స్లైసెస్ గా కట్ చేసినప్పుడు ఇది ఒరిజినల్ డిజైన్ చెట్టు లోపల. ఇదంతా రోజ్వుడ్. ఇది ఇత్తడి హ్యాంగింగ్స్ తో ఈ ఉయ్యాల మంచాన్ని హ్యాంగ్ చేసి ఉంచబడింది. బాగుంది కదా ఉయ్యాల మంచం, రోజ్వుడ్ ఉయ్యాల మంచం. రోజ్వుడ్ ఏదైనా కానీ యాంటిక్ పీసెస్ మనకి చూడడానికి క్లాస్ గా రిచ్ గా అనిపిస్తాయి. లైఫ్ టైం కూడా ఉంటాయి ఇవి వుడెన్ పీసెస్, అంటే ఉగాండా దేశం నుంచి తెచ్చిన వుడెన్ పీసెస్. లైన్ అండ్ గణేష్ స్టాచ్యూ పీసెస్, మధ్యలో బర్డ్స్ తో హ్యాంగింగ్. బాగున్నాయి కదా. అట్లానే యాంటిక్ పీస్ స్టూల్ కూడా, వుడెన్ స్టూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.